ఓకేనా? మనిద్దరం కలిసి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకేనే. అయితే అంజీ వస్తే పంపించేస్తాలే. సరే. లెట్స్ హ్యావ్ క్లాస్ స్టార్ట్. ఓరే విష్ణు, ఇప్పుడు అనుకున్నావో లేదో అప్పుడే అవకాశం వచ్చిందిరా. ఏంటి నువ్వు అనేది? లెక్చరర్ చెప్పింది వినలేదా? కాలేజ్ అయిపోయిన తర్వాత కెమిస్ట్రీ ల్యాబ్లో ఎక్స్ట్రా క్లాస్ 7:30 వరకు ఇదే కాలేజీలో తను ఉంటుంది. తను ఒక్కతే ఎలా ఉంటుంది? అందరం ఉంటాంగా. అందరం ఉంటాం రా. క్లాస్ అయిపోయిన తర్వాత అందరం వెళ్ళిపోతాం. కానీ వేద వెళ్ళదు. వెళ్ళదా? అంటే ఏంట్రా నువ్వు అనేది? నాకు ఒక ఐడియా వచ్చింది, చెప్తాను వినండి. రేయ్, రాత్రంతా వేదాని కాలేజ్ ల్యాబ్లో బంధించేస్తే ప్రాబ్లం కాదా? ఏంట్రా ప్రాబ్లం? ఎవరికి రా ప్రాబ్లం? నీకా? తన మీద కన్సర్న్ చూపిస్తున్నావా? జరిగింది మర్చిపోయావా? మార్నింగ్ పవన్ గాడిని అందరి ముందు కొట్టింది. నువ్వు వద్దంటే వదిలేద్దాం. దానితో పాటు మన ఫ్రెండ్షిప్ని కూడా వదిలేసుకోవాలి. అది చేసిన అవమానానికి ఖచ్చితంగా దానికి బుద్ధి చెప్పాల్సిందే. నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఈ రాత్రికి తనని ఎలాగైనా సరే కెమికల్ ల్యాబ్లో బంధించేద్దాం. తెల్లవారులు ఇక్కడే పడి ఏడుస్తుంది. ఇంట్లో నా కూతురు ఏమైపోయిందో అని వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. అది చాలు నాకు. నువ్వు చెప్పినట్టే చేద్దాం రా. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఆహా, ఈయన తీరిక పాటలు వింటున్నారు. భోజనం అయిపోయినట్టుంది. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, యాండి? వేరులే. యాండి? అప్పో, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరు, అర్థాలే వేరులే. యాండి? అనపూర్ణ, భోజనం చేసావా? చేశాను. మీరు? ఇప్పుడే చేశాను. తెలుస్తూనే ఉందిలేండి. ఏంటో ఆ ఇంట్లో వంటలు? గోంగూర పచ్చడి, పాలకూర పప్పు. చాలే ఆపండి. ఇక్కడేమో మేకలు కోళ్ళు, అక్కడేమో మేకలు తినే ఆకులు. ఎలా తింటారండి? అంటే లలిత వెజిటేరియన్ కదా. కానీ మీరు ఓన్లీ వెజిటేరియన్ కాదు కదా. కష్టపడే మగాళ్ళకి ఆకుకూరలు దొండకాయ వేపుళ్ళు ఏంటండి? ఇక్కడేమో కాళ్ళు రెగరేసుకుంటూ తిరుగుతారు, అటునుంచి వచ్చేటప్పుడు తోటకూర కట్లాగా వాడిపోయి వస్తారు. సరే సర్లే. ఏ ఎందుకంత భయం? ఆవిడగారు వినేస్తుందనా? వింటే నా మొహం వచ్చావను కొడుతుందా? సర్లేండి, ఇవన్నీ నాకెందుకు గాని. నాలుగు చూపించండి. ఎందుకు? అరే, నాలుగు చూపించమంటే? అదేంటి నాలుగు పండలేదు? కిళ్ళి వేయలేదుగా. అదేంటండి, భోజనం చేసిన తర్వాత తాంబూలు వేసుకోవడం మీకు అలవాటు కదా. అంటే నా మొగుడు అని కొంగును కట్టేసుకోవడమే గాని నీ ఇష్టాలేంటో తెలుసుకోరన్నమాట ఆవిడ. అందుకే నేను తీసుకొచ్చాను.
ఇదిగోండి. ఏంటి అన్నపూర్ణ పట్టుకోండి. ఇచ్చే ఏంటది? ఏంటి ఏంటేంటి ఏదో క్యాచ్ పట్టుకున్నారు కదా, ఏంటి అంటున్నాను. అబే క్యాచ్ కాదు, దోమ ఉంటే కొట్టేలా ఇలా కొట్టాను. చూపించండి. ఏంటి చూపించండి. లలిత కిల్లి. కిళ్ళి ఎక్కడిది? ఎక్కడిదంటే ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేనప్పుడు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇస్తారు. ఆవిడిచ్చిందా? లేదు అంజీ గడిచ్చాడు. అంజీ, అంజీ, వాడిని ఎందుకు పిలుస్తున్నావు? చెప్తానుండండి. అంజీ, ఏంటోదినా? మీ అన్నయ్యకి కిల్లి తెమ్మంటావా? కిల్లి ఇచ్చావంట కదా? నేనా? అది అటు చూసి కాదు, ఇటు చూసి సమాధానం చెప్పు. అవునదా? ఇప్పుడే తెచ్చిచ్చానుగా. ఇప్పుడేనా? ఇప్పుడు నువ్వు ఇక్కడికి రాలేదు కదా. అది అంటే అంటే ఇక్కడికి రాలేదు వదినా. అక్కడి నుంచి గోడ దగ్గర నుంచి విసిరేశాను అనమాట. అన్నయ్య క్యాచ్ పెట్టేశాడు. అది అంతే కదా అన్నయ్య? అంతే. మా ఆయన ఇష్టాలేంటో నాకు తెలుసు. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు చూసుకోండి. ఇలా దొంగల్లాగా గోడ పక్క నుంచి ఏమీ అందించక్కర్లేదు. ఇదిగోండి కిల్లి, తీసుకోండి. ఉంది కదా. ఇది నేనిస్తుంది, తీసుకోండి.